కాకినాడ జిల్లా తునిలో ఏళ్ల పాప మిస్సింగ్ అయింది. ఇప్పటికి 7 రోజులైనా సరే ఆ పాప జాడ కనిపించలేదు. ఆ పాప వాళ్ళ నాన్న కోసం ఆ అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఆ పాప వెనకాల పెంచుకున్న కుక్క వెళ్ళింది. 3 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది, కానీ ఆ పాప మాత్రం తిరిగి రాలేదు. అసలు ఈ పాప ఏమైంది? ఏదైనా జంతువులు ఏమన్నా చేసుంటే కనుక ఏదో ఒకటి అక్కడ ఆధారాలన్నా దొరుకుతాయి. అది కూడా దొరకలేదు. ఏమైందో తెలీదు. సీసీ ఫుటేజీలు లేవు. కుక్క తిరిగి వచ్చింది. నోరు లేని కుక్క ఏమీ చెప్పలేకపోతుంది. కుక్క ఒంటి మీద కూడా గాయాలున్నాయి. కుక్క కూడా 2 రోజులుగా పాపం ఏమీ తినకుండా నీరసపడిపోయి బక్క చిక్కిపోయి అది అందరినీ కరవడం, పుట్టుకుంటే మీదకి రావడం, ఇలాంటివన్నీ చేస్తుంది. ఏం జరిగిందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదన్నా జరిగిందని అంటే ముందు తల్లిదండ్రులను ఖచ్చితంగా అనుమానిస్తారు. భార్యాభర్తల మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా, వీళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ కుటుంబంలో ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, ఇంకేమన్నా తగాదాలు ఉన్నాయని ముందు అట్నుంచే చూస్తారు పోలీసులు. అయితే నిన్న భవానీ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చెప్తుంది, కారు విషయంలో ఒక గొడవ అయింది. మా ఆయన ఫ్రెండ్కి వాళ్ళకి కారు లీజుకి ఇచ్చాము, అతను డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు. మా ఆయన వెళ్ళి అతనితో గొడవపడి ఆ కారుని తీసుకొచ్చేసారు. తర్వాత మమ్మల్ని ఫోనుల్లో బెదిరించారు. ఆ గొడవ సెట్ అయిపోయింది. అది జనవరిలో జరిగింది. అప్పటి నుంచి మేము అందరం బాగానే ఉన్నాము. మరి మాకు ఎవరి మీద అనుమానం లేదని ఆ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. 7 రోజులైనా సరే ఇప్పటికీ ఆ పాప దొరకలేదని అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంత కష్టపడే పాప కోసం వెతుకుతున్నారని అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. పగలు రాత్రి ఊరు గ్రామస్తులు, పోలీసులు అర్ధరాత్రి అంత చీకట్లో పామాయిల్ తోటల్లో గడ్డి చూస్తే మోకాలు లోతు పెరిగిపోయింది. పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి, విషపురుగులు ఉంటాయి. అయినా సరే పోలీసులు ఆ పాప కోసం గాలిస్తూ డ్రోన్లు ఎగరేస్తూ ఎంత కష్టపడుతున్నారనంటే, పోలీసులు అంత కష్టపడి ఆ పాప కోసం వెతుకుతున్నా సరే ఎక్కడా దొరకట్లేదు. చాలా బాధగా అనిపిస్తుంది. జంతువులు ఏమన్నా చేసుంటే, లేదంటే ఈ పాప ఏడ్చి ఏ చెట్లలోనో తుప్పల్లోనో అలిసిపోయి పడిపోయి ఉంటుందని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇప్పటికి 7 రోజులైందనంటే ఆ పాప జాడ ఎక్కడా కనబడలేదు. కానీ పాపను ఎవరన్నా తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళ మీద కోపం గజ్జి ఉన్నవాళ్ళు కావాలని పాపను కిడ్నాప్ చేసి ఏడిపిద్దామన్న ఉద్దేశంతో దాచి ఉంటారని ఇప్పుడు మళ్ళీ అనుమానం వస్తుంది. పాపకు నిజంగా ఏదన్నా అయినా, పాపను ఎవరన్నా ఏమన్నా చేసినా, పాపకు సంబంధించిన ఆధారాలు, పాపకు సంబంధించిన బట్టలు, ఇలాంటివి పాపకాలకి పట్టీలు ఉన్నాయి, ఏదో ఒకటి మొత్తానికి కనిపించాలి కదా. కానీ పాపకు సంబంధించిన వస్తువు ఏది కనిపించలేదని అంటే పాపని ఎవరో కిడ్నాప్ చేశారని ఇప్పుడు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఏదైనా సరేనండి, గొడవలు ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళు గొడవలు తీసుకొచ్చి పిల్లల మీద మాత్రం అస్సలు చూపించకూడదు. ఇప్పుడు కారు గురించి గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ తల్లి చెప్తోంది. కారు గురించి గొడవలు ఉంటే పాపం పిల్లలు ఏం చేశారండి, నోరులేని పిల్లలు, పసిపిల్లలు, ఆ కుటుంబాన్ని ఏడిపించాలని అంటే పిల్లల్ని ఏదన్నా చేస్తే వాళ్ళ జీవితకాలం ఏడుస్తారన్న ఉద్దేశంలో కొంతమంది ఈ రకంగా చేస్తారు. కానీ పాపం పెద్దవాళ్ళ మధ్యన గొడవలు ఉంటే పిల్లలకి ఏం సంబంధం చెప్పండి. పిల్లలు నోరులేని పిల్లలు, 2 సంవత్సరాల పాపకి ఏం తెలుసని పాపం ఎవరన్నా ఆ పిల్లని ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళ పాపను వాళ్ళకి క్షేమంగా వదిలిపెట్టండి. ఆ పాపను ఏదో ఒకటి చేయడం, ఏదన్నా తల్లిదండ్రుల మీద కోపం తీసుకెళ్ళి పిల్లల మీద చూపించడం, ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. కుటుంబంలో ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ ముందు చనిపోయారు అనుకోండి, ముందు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని ముందు అనుమానిస్తారు. వాళ్ళ ఫోన్లన్నీ ట్రాక్ చేస్తారు, బంధువుల ఫోన్లు కూడా ట్రాక్ చేస్తారు. ఏమన్నా వీళ్ళ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయని ఇలాంటివన్నీ ముందు పరిశీలించిన తర్వాతే అప్పుడు కన్నంతా బయట వాళ్ళ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఈ పాప విషయంలో తల్లిదండ్రులు అంతా క్లారిటీగా బాగానే ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఆ కుక్క. చాలామంది అంటారు కుక్క ఏదో చేసింది, కుక్క ఏదో చేసిందని. పెంచుకునే కుక్క పసిపిల్లల్ని ఎప్పుడూ చేయదండి. పసిపిల్లలకి రక్షణగా ఉంటాయి కుక్కలు. గమనించుకోండి, ఎవరన్నా కుక్కలను పెంచే వాళ్ళని అడగండి. పసిపిల్లల్ని ఎవరన్నా ముట్టుకోవడానికి వచ్చినా సరే ఆ కుక్క మీద పడి కరిచేస్తుంది. ఒక దెబ్బ మనం కొడుతున్నాము పిల్లల్ని అంటే పిల్లల్ని కాపాడడానికి ఈ కుక్కలు మీదకి వచ్చి కరిచేస్తాయి. ఆ కుక్క మాత్రం ఆ పాపని ఏమీ చేయదు. అది కూడా క్లారిటీగా ఉంది. నాకు అనిపించింది ఏంటంటే, ఈ పాపని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఈ కుక్క వెంబడించి వెళ్ళుంటుంది. పాపం దానికి దారి తప్పిపోయి తెలియక వాళ్ళు కూడా దీన్ని కుక్కను కొట్టుంటారు. అది 3 రోజులకు పాపం తిరిగి తిండి లేక ఇంటికి వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. ఈ పాప ఎవరి దగ్గర మొత్తానికి క్షేమంగానే ఉందనే అనిపిస్తుంది. కావాలనే తల్లిదండ్రులు ఏడిపించాలన్న ఉద్దేశంతో ఎవరో కిడ్నాప్ చేశారని నాకైతే అనిపించింది. ఒకవేళ నిజంగానే ఆ పాపకు అక్కడ అడవిలో ఏ జంతువుల ద్వారాగానో ఏదన్నా కళ్ళు తిరిగి పడిపోవడమో ఏదన్నా అయ్యిందనుకోండి, ఆ కుక్క ఆ పాప దగ్గరే ఉంటుంది. ఎందుకంటే రోజు ఆ పాప అలవాటు, ఆ పాప ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి ఆ పాపను వదిలేసి ఈ కుక్క రాదు. ఈ కుక్క కూడా ఒంటి మీద గాయాలు ఉన్నాయని అంటే ఎవరో కొట్టారనే అనిపిస్తుంది. ఏ కుటుంబంలో అయినా సరేనండి, గొడవలు ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి. కానీ పిల్లల మీద మాత్రం ఆ కసి, పగ పసిపిల్లల మీద మాత్రం చూపించకూడదు. ఆ 2 సంవత్సరాల పాప అడవిలో అంత దూరం నడుచుకుంటూ ఎక్కడికి వెళుతుందని ఆ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అది కూడా నిజమే అనిపించింది. ఎందుకంటే చిన్న పాప ఒకవేళ వెళ్ళినా అదే దారి పట్టుకుని వెళ్తుంది తప్ప ఇలా అడ్డదారుల్లో, ముళ్ళ కంచుల్లో, చెట్ల మధ్యలోకి ఆ పాప వెళ్ళే అవకాశం ఉండదు కదా. పైగా కుక్క కూడా ఉంది.
ఏం జరిగిందనేది ఒక మిస్టరీగా అయితే ఉంది. వారం రోజులుగా పాపం పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ గొప్ప విషయం. దొరకట్లేదని పట్టించుకోకుండా వదిలేయడం, పాపం పగలు రాత్రి అందరూ కూడా పాప కోసం వెతుకుతున్నందుకు నిజంగా పోలీసు వాళ్ళకి ధన్యవాదాలనే చెప్పాలి. అలాగే అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఇప్పుడు జనాల మధ్యన ఇళ్ల మధ్యన పిల్లలు ఎవరన్నా మిస్సింగ్ అయ్యారు అనుకోండి, చక్కగా ముందు ఎవరింటి ముందు సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాలు పోలీసులు ఓపెన్ చేస్తారు. ఎవడు ఎత్తుకెళ్ళినా సరే, ఆటోలో ఎత్తుకుపోయినా సరే పోలీసులు ఖచ్చితంగా పట్టుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఉండేది అడవిలో ఉండడం వల్ల, వాళ్ళ ఇంటి ముందు ఒకే సీసీ కెమెరా ఉండడం వల్ల పాపం పోలీసులకు కూడా కష్టతరంగా ఉంది. ఎవరు తీసుకువెళ్ళారో తెలీదు, ఆ చెట్ల మధ్యన ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, జంతువులు ఏమన్నా చేసాయో తెలియట్లేదు, ఆ పిల్లకి సంబంధించిన ఆ బట్టలు కానీ ఏదైనా సరే ఆధారాలు దొరకట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే వర్షం ఒకటి పడింది. ఇప్పుడు పోలీస్ కుక్కలు తీసుకొచ్చారు. సాధారణంగా పోలీస్ కుక్కలు ఖచ్చితంగా పట్టుకుంటాయి. ఎందుకంటే బట్టలు కానీ చెప్పులు కానీ ఆ చెమట వాసన, వాడిన బట్టలు ఉంటాయి కదా, అవి కనుక వాసన చూపించామనుకోండి, ఆ వాసన బట్టి ఆ బాడీ ఎక్కడుందనేది పోలీస్ కుక్కలు పట్టుకుంటాయి. కానీ అక్కడ వర్షం పడడం వల్ల ఆ పోలీస్ కుక్కలు కూడా పట్టుకోలేకపోతున్నాయి, ఆ దారి గమనించలేకపోతున్నాయి అని ఈ మాట కూడా చెప్తున్నారు. పోలీసులు ఇంత కష్టపడి వెతుకుతుంటే ఓ పక్కన వర్షం ఆటంకం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎండలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయండి. పెద్దవాళ్లే పాపం ఉండలేకపోతున్నారు. కానీ పసిపాప మరి అలా చెట్లలోకి వెళ్ళిపోయి ఒకవేళ దాహం వేసి నీళ్లు లేక పాలు లేక ఆకలేసి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిందా, ఇలా కూడా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ఎండలు భరించలేనంత విధంగా ఉన్నాయి. మరి ఆ చిన్న పాప తట్టుకోలేక ఇలా అయ్యిందా? అడివంతా మొత్తం జల్లెడ పెట్టారు. ఆ పాపకు సంబంధించిన ఆధారాలు ఎక్కడా దొరకలేదు. అంటే ఈ పాపను ఎవరో కిడ్నాప్ చేశారు, ఎవరి దగ్గర ఈ పాప క్షేమంగా ఉందని అందరూ అనుకుంటున్నారు. భగవంతుడి దయ వల్ల ఆ పాప క్షేమంగా తిరిగి రావాలనే కోరుకుందాం. సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో వస్తుంది. సిద్ధాంతిని జాతకాలు చెప్పి అతన్ని తీసుకొచ్చారు. ఆ ఇల్లు, ఆ వాతావరణం అంతా చెక్ చేసి అతను కూడా చెప్తున్నాడు పాప బతికే ఉంది, ఎవరో కిడ్నాప్ చేశారు, ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, లేదంటే ఒక 2 రోజుల తర్వాత అయినా రావచ్చు, పాపకైతే ఏమీ కాలేదని ఆ జాతకాలు చెప్పే సిద్ధాంతి అతను కూడా చెప్తున్నారు. పాపం అతని నోటి మాట నిజమయ్యి ఆ పాప క్షేమంగా తిరిగి రావాలని మనమందరం కోరుకుందాం. కానీ ఈ స్టోరీ వింటుంటే చాలా మిస్టరీగా అనిపిస్తుంది. నిజంగానే పాపకి ఏదన్నా అయ్యి ఉంటే 2 రోజులకో 3 రోజులకో తెలిసిపోవాలి. అసలు పాప జాడే కనిపించట్లేదు. అంత అడవిలో అసలు ఏ మనుషులు, కొత్త మనుషులు వచ్చి ఆ పాపను తీసుకువెళ్ళారు అనేది కూడా అర్థం కాని మిస్టరీగా తయారైంది. ఈ కుటుంబం మీద కోపంతో ఆ పాపను కనుక ఎవరన్నా ఎత్తుకువెళ్ళుంటే తీసుకొచ్చే వాళ్ళ పాపను వాళ్ళకి ఇచ్చేయండి, మీ మీద ఎటువంటి కేసులు పెట్టడం ఇలాంటివి ఏమీ చేయరు, పాప క్షేమాన్నే వాళ్ళు కోరుకుంటున్నారు. పెద్దవాళ్ళ మీద ఉన్న కోపం పిల్లల మీద అస్సలు చూపించకూడదండి. కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా అనుభవిస్తారు. పసిపిల్లల్ని ఎప్పుడు కూడా మనం దేవుడితో సమానంగానే భావిస్తాం. అలాంటి పిల్లల్ని ఏదన్నా చెయ్యాలని అనుకున్నారు అనుకోండి, ఇంకా దానంత మహాపాపం ఇంకొకటి ఉండదు. ఈ రోజు కానీ రేపు కానీ ఆ పాప విషయం ఖచ్చితంగా పోలీసులు వెతుకుతారు, పట్టుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు. చూద్దాం, పాప క్షేమంగా తిరిగి రావాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.